హాయ్ నమస్తే అండి. నేను మీ శ్వేత. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అమ్మాయి గారి వంటలు. టుడే రెసిపీ ఈజ్ బగారా రైస్తో జబర్దస్త్ చికెన్ కర్రీ. దాని తయారీ విధానం చూద్దాం. లెట్ us స్టార్ట్ ద రెసిపీ. నేను చేస్తున్న ఈ క్వాంటిటీ స్మాల్ ఫ్యామిలీకి అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ముందుగా ఒక బౌల్లో 1/2 గ్లాస్ రైస్ని 2 to 3 టైమ్స్ వాష్ చేసుకొని హాఫ్ అన్ అవర్ సోక్ చేసుకోవాలి. 1/2 kg చికెన్ని 3 to 4 టైమ్స్ వాటర్తో వాష్ చేసుకోవాలి. ఇప్పుడు అందులో చిటికెడు పసుపు, నిమ్మరసం, మెత్తగా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి బాగా కలుపుకోవాలి. దీన్ని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకోవాలి. నాన్ స్టిక్ కడాయిలో చెక్క, ఇలాచీ, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ గసగసాలు, చిన్నగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరిని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయ్యాక దించేసుకొని దీన్ని చల్లారనివ్వాలి. అవి చల్లారాక ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. అదే నాన్ స్టిక్ కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చిన్నగా కట్ చేసుకున్న 1 మీడియం సైజ్ ఆనియన్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మీకు ఒక టిప్ చెప్తాను. ఆనియన్ త్వరగా ఫ్రై అవ్వాలంటే చిటికెడు ఉప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ వేగాక కరివేపాకును వేసి ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు అందులో మ్యాగ్నేట్ చేసి హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ని వేసి ఒకసారి కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి 5 minutes ఉడకనివ్వాలి. 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చికెన్లో నీళ్లు ఊరతాయి. ఇప్పుడు అందులో 3 మీడియం సైజ్ టమాటాలను చిన్నగా చాప్ చేసుకొని వేయాలి, లేదా టమాటా ప్యూరీని వేసి పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడు అందులో మిక్సీ జార్లో ఫైన్గా పౌడర్ చేసుకున్న మసాలా పొడిని వేసి ముక్కలకంతా పట్టేటట్టు కలుపుకొని లిడ్ క్లోజ్ చేసి 5 minutes ఉడికించుకోవాలి. 5 minutes తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చికెన్ 50% ఉడికింది. ఇప్పుడు అందులో 1/2 టేబుల్ స్పూన్ కారం, ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పును వేసి ఒకసారి కలుపుకొని గ్రేవీకి సరిపడా వాటర్ని వేసి సాల్ట్ సరిపోయిందో లేదో అడ్జస్ట్ చేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని 10 minutes ఉడకనివ్వాలి. ఇక్కడ నేను గ్రేవీకి తక్కువ వాటర్ వేసుకున్నాను. గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా వాటర్ ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది. 10 minutes తర్వాత ముక్క ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి ముక్క ఎంత చక్కగా ఉడికిందో. చివరిగా కొత్తిమీరను చల్లుకొని దించేసుకోవాలి. బగారా రైస్కి ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక చెక్క, ఇలాచీ, బిర్యానీ ఆకు, పొడుగ్గా కట్ చేసుకున్న 2 మీడియం సైజ్ ఆనియన్ని వేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్ ఎంత ఎర్రగా వేగితే బగారా రైస్కి మంచి కలర్ వస్తుందని గుర్తుంచుకోండి. ఇప్పుడు అందులో రోటిలో మెత్తగా దంచుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత పొడుగ్గా చీల్చుకున్న పచ్చిమిర్చి, చిన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీరను వేసి ఒకసారి కలుపుకొని 5 గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసుకోవాలి. ఇక్కడ నేను 1 గ్లాస్ రైస్కి 2.5 గ్లాస్ వాటర్ని వేసుకున్నాను. తరువాత 1 టేబుల్ స్పూన్ కల్లుప్పుని వేసి వాటర్ని
బాయిల్ చేయాలి. వాటర్ బాయిల్ అయ్యాక నీళ్ళన్నీ వంపేసుకున్న రైస్ని వేసి మూత మూసి 15 మినిట్స్ ఉడకనివ్వాలి. 15 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే రైస్ ఎంత చక్కగా పలుకు పలుకుగా ఉడికిందో. ఇప్పుడు దించేసుకోవాలి. చికెన్ కర్రీని ఒక బౌల్లో సర్వ్ చేసుకోవాలి. బగారా రైస్ని ఒక ప్లేట్లో సర్వ్ చేసుకొని ఈ కాంబోని పెరుగు పచ్చడితో కలుపుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. చికెన్ కర్రీని బగారా రైస్తో కలుపుకొని తింటే ఆ పూట కడుపు నిండా తినేస్తారు. మీకు ఈ రెసిపీ నచ్చితే ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు బూస్టప్ని ఇస్తుంది. అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేసి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైతే రెసిపీని ట్రై చేసి ఫీడ్బ్యాక్ రూపంలో నాకు కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.